బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో ఏపీ తెలంగాణల మధ్య నీటి పంపకాలను బ్రిజేష్ ట్రిబ్యునల్ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, వివరాలేంటి? జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కృష్ణా జల వివాదాల ప్రత్యేక న్యాయస్థానం గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి సెక్షన్ 59 ప్రకారం 4 రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలా లేదా కేవలం 2 రాష్ట్రాలకి వీటిని పరిమితం చేయాలన్న అంశంపై చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు దాని నిర్ణయాన్ని తీర్పును కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ కు గతంలోనే ఈ నీటి కేటాయింపులు జరిగాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు జరిపినటువంటి కేటాయింపులను ఆధారం చేసుకుని కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని పంచుకోవాలి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ అంశంపై ప్రధానంగా తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ఈ ప్రత్యేక జల వివాదాల కృష్ణా ట్రిబ్యునల్ చేసినటువంటి నిర్ణయం ఏమాత్రం సబబు కాదని, ప్రాజెక్టుల వారీగా కేవలం 2 రాష్ట్రాలకి ఎందుకు పరిమితం చేయాలి, 4 రాష్ట్రాలకు పరిమితం చేయాలి కాబట్టి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాలకు కూడా ప్రాజెక్టుల వారీగా కేటాయించేందుకు గాను పూర్తి స్థాయిలో దీన్ని ఈ అంశాన్ని సమీక్షించాలి అని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బ్రిజేష్ కుమార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సబబు కాదు. వీటిని పునఃపరిశీలించి ప్రాజెక్టుల వారీగా 4 రాష్ట్రాలకు కూడా ఈ జల కేటాయింపులు జరపాలి. అదేవిధంగా జల కేటాయింపులు జరిపిన తీరు కూడా అసమంజసంగా ఉందన్న అంశం మరొక అంశం పై కూడా ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేయడం జరిగింది. దానికి అనుసంధానంగా ఈ పిటిషన్ కూడా పరిశీలించే అవకాశం ఉంది. అయితే కేవలం ఈరోజు పిటిషన్ మాత్రమే దాఖలు చేశారు. దీనిపై మెన్షన్ చేయటం, ఆ తర్వాత దీన్ని విచారణకు స్వీకరిస్తారా లేదా అన్న అంశాన్ని పరిశీలించడం, ఆ తర్వాత తిరిగి అఫిడవిట్ దాఖలు చేయడం, ఇదంతా కొంత ప్రక్రియ ఉంది. కాబట్టి కేవలం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కృష్ణా ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తి అంశాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ పిటిషన్ మాత్రమే దాఖలు చేసింది. థ్యాంక్ యూ ప్రసాద్.